తెలుగు ఫ్లేమ్ క్షణక్షణం ఆనంద వీక్షణం. తెలుగు సీరియల్స్ కు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ వరకు రావడానికి తెలుగు ఫ్లేమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. నిండు నూరేళ్ల సావాసం సీరియల్లో మనోహరి మొగుడి క్యారెక్టర్ ని కథలో ప్రవేశపెట్టారు. అయితే మనోహరి కుట్రలకి మాత్రం ఇంకా చెక్ పడలేదు. పిల్లల్ని చంపాలనే ఉద్దేశంతో విషం కలిపేస్తుంది మనోహరి. అయితే ఆ విషయం ఆరుకి తెలిసినప్పటికీ విధిరాతని మార్చే ప్రయత్నం చేయకూడదు అనే నిబంధన ప్రకారం ఆరు నోరు తెరవలేకపోతుంది. అయితే బాగీకి ఈ విషయం ఎలా చెప్పాలా అని ఎంతో ఆందోళన పడుతుంది. ఇలా కథ ఒకవైపు ఉంటే గోరా ఆరు దగ్గరికి వెళ్లకుండా, ఆరు ఇంటి నుండి బయటకు వెళ్లకుండా ఒక చిత్రగుప్తుడు ఒక అడ్డుగోడని సృష్టిస్తాడు. తర్వాత డస్ట్బిన్ లో ఉన్న విషం సీసాని బాగి చూస్తుంది. ఇది మనోహరి పనే అని తెలుసుకొని వెంటనే పిల్లల్ని కాపాడడానికి స్కూల్ వరకు బయలుదేరుతుంది. మొత్తానికి బాగి పిల్లల్ని కాపాడుతుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఎంతో కష్టపడి బాగి స్కూల్ వరకు చేరింది కాబట్టి ఖచ్చితంగా పిల్లల్ని కాపాడుతుంది. పిల్లలు మొత్తానికి బాగి వలన సేఫ్ అవుతారు. మనోహరి కుట్రలు ఇంకా ఈ సీరియల్లో ఎన్నెన్ని ఉండబోతున్నాయో, ఇంతకీ మనోహరి కుట్రలని కట్టించే వాళ్ళు ఎవరో మరి చూడాలి. నిండు నూరెళ్ల సావాసంలో పిల్లలు బతుకుతారా లేదా పిల్లలకి ఏమైనా అవుతుందా, మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.